అరే రేపేమో హోలీ. ఇప్పుడు అమ్మని డబ్బులు అడిగితే ఏదో ఒక క్వశ్చన్ వేసి నా నోరు మోయించేస్తుంది. ఈసారికి నానమ్మ తాతయ్య దగ్గర ట్రై చేద్దాం. నానమ్మ, నీకేమైనా కావాలా? మంచినీళ్ళు తేవాలా? నాకేం వద్దులే కానీ నీకేం కావాలో చెప్పు నాయనా. ఏంటి నానమ్మ అలా అంటావు? నీకేదో అవసరం పడితే కానీ నాకేం కావాలో అడగవు కదరా. రేపు హోలీ కదా నానమ్మ, కొన్ని కలర్స్ కొనుక్కుంటాను, డబ్బులు ఇయ్యి. కలర్స్ ఎందుకు నాన్న, అన్నీ కెమికల్స్తో చేస్తారు, మన స్కిన్ అంతా పాడవుతుంది నాన్న. సరే పోనీ టొమాటోస్ ఎగ్స్ అయినా కొనుక్కుంటాను, కొన్ని డబ్బులు ఇయ్యి. టొమాటోస్ ఎగ్స్ ఎందుకు నాన్న, అవి ఉంటే మనకు ఒక్కరోజు కర్రీ అవుతుంది. అయినా ఫుడ్తో ఆటలు ఆడద్దు నాన్న, ఆహారం అలా పడేయకూడదు. పోనీ పిచికారి అన్న కొనియు నానమ్మ. పిచికారీ ఎందుకురా, ఒక్కరోజు ఆడతావు దాంతో. దానికోసం పిచికారీ కొనుక్కోవడం అవసరమా చెప్పు. అబ్బా ఏంటి నానమ్మ నువ్వు, కలర్స్ అంటే కెమికల్స్ అంటావు, టొమాటోస్ ఎగ్స్ అంటే ఫుడ్ అంటావు, పోనీ పిచికారి అంటే ఒక్కరోజు ఆడేదానికోసం ఎందుకు అంటావు. మరి ఎలా ఆడాలి నానమ్మ? ఇదిగోరా, ఈ బాటిల్స్తో ఆడుకో. ఒక దాంట్లో పసుపు నీళ్ళు, ఒక దాంట్లో కుంకుమ నీళ్ళు. ఏ కెమికల్స్ లేకుండా, ఏ ఖర్చు లేకుండా హ్యాపీగా ఆడుకోవచ్చు. ఆడుకో. అరే బన్నీ, ఎక్కడికి పోతున్నావురా? షాప్కి పోతున్నా నానమ్మ. అరే ఎట్లనో షాప్కే పోతున్నావు కదరా, నాకు ఆకులు తెచ్చిరా కొంచెం. మొన్న కలర్స్కి కూడా డబ్బులు ఇవ్వలేదు, ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది, డబ్బులు కొట్టేద్దాం. నాకు 10 రూపాయలు ఇస్తే తెస్తా. ఎలాగో షాప్కే పోతున్నావు కదరా, ఏమన్నా నా కోసం పోతున్నావా 10 రూపాయలు ఇవ్వడానికి? అవును షాప్కే పోతున్నా, కానీ ఆకులేమైనా గాల్లో వస్తాయా? నేనే మోసుకొని రావాలి కదా, అందుకే 10 రూపాయలు ఇవ్వు. పోరా పో, 10 అడుగులు వేస్తే దుకాణమే ఉంది, దానికి నీకు 10 రూపాయలు ఇయ్యన్నా, నేనే పోయి తెచ్చుకుంటా. పోయి తెచ్చుకో. మరి నన్ను ఎందుకు అడిగినావు నానమ్మ? మళ్ళీ ఎప్పుడైనా పైసలు అడిగితే అప్పుడు చెప్తా నీ సంగతి. మొన్న కలర్స్కి ఇయ్యలేవు, ఇప్పుడు 10 రూపాయలు ఇయ్యలేవు, మళ్ళీ ఎందుకు అడుగుతా నానమ్మ నిన్ను? మా నాన్నే ఇస్తాడు. హలో అర్చన, ఏం కూరగాయలు తీసుకొని రావాలి? కూరగాయలు ఎందుకండి, నిన్న ఫ్రైడే అని ఎలాగో హోలీ చేసుకోలేదుగా, రేపు చేసుకుందాం. పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయలు తీసుకొని రండి. మా అమ్మ తిడుతుందేమో అర్చన, ఒకసారి ఆలోచించు. మీరైతే తీసుకొచ్చేయండి, చూద్దాం. A few moments later. ఏంటి నాన్న పుదీనా కొత్తిమీర తెచ్చావు? రేపు ఎగ్గు పులుసు చేసుకుంటే సరిపోయేది కదా నాన్న, ఎందుకు డబ్బులు వేస్ట్? అయ్యో, అత్తయ్యకి ఎగ్ పుల్స్ కావాలంటండి. అత్తయ్యకి ఎగ్ పుల్స్ చేసేసి మనం అందరం చికెన్ వండుకుందాం, సరేనా మామయ్య? అవునమ్మా అర్చన, అసలే చికెన్ తిని చాలా రోజులు అవుతుంది, రేపు హాయిగా కడుపు నిండా తిందాం. వామ్మో, నిజంగానే వీళ్ళందరూ చికెన్ బొక్కలు తింటూ నాకు గుడ్డు పులుసు పెడతారేమో. అయ్యో, రెండు కూరలు ఏం వండుతావులే అర్చన, నేను చికెనే తింటానులే. అలా రండి దారికి, కోడలా మజాక.